ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఈరోజు తులసి ఆరాధన దామోదర ద్వాదశి. ఈ సందర్భంగా తులసిని ఏ విధంగా ఆరాధించాలి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం. ఈరోజు తిథి శుద్ధ ద్వాదశి, మధ్యాహ్నం 12:39 వరకు. నక్షత్రం మూల, మధ్యాహ్నం 12:40 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురు శుక్రులు మిథునంలో సంచారము, రవి కర్కాటకంలోను, బుధుడు వక్రగతిలో కర్కాటక రాశిలోను, కేతువు సింహంలోను, కుజుడు కన్యలోను, రాహువు కుంభరాశిలోను, శని వక్రగతిలో మీనరాశిలో సంచరిస్తున్నారు. ఇక ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత, ఆర్థిక స్థితిగతులలో మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. తల్లిదండ్రులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నిస్తారు. మొక్కుబడులు లాంటివి ఉన్నా, తీర్థయాత్రలు చేయాలనుకుంటున్నా ఆ విషయాలలో మీకు సానుకూలత అనేది గోచరిస్తుంది. వీటితో పాటుగా స్థిరాస్తి వ్యవహారాలు మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించటం వలన ఈరోజు మీకు ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. సంతానానికి సంబంధించి చక్కటి అనుకూలమైన మార్పులు కనపడుతున్నాయి. వీటన్నిటితో పాటు ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ సానుకూలత, అనుకూలత, ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండటం, అకాల భోజనం, దీంతో పాటు శారీరక శ్రమ ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర, కలిసొచ్చే రంగు నీలము, అదృష్ట సంఖ్య 2. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, వృషభ రాశి వారు ఈరోజు వీరి కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి దూరంగా ఉండే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా వీరికి ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్థిరాస్తి అమ్మకాల గురించి ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. స్థానచలనం కోసం, బదిలీల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. వ్యాపారస్తులతో పాటు ముఖ్యంగా ఐటీ రంగాలలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వీటన్నిటితో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి, అలాగే రైతులకి కూడా సానుకూలమైన పరిస్థితులు కనపడటం, అయితే ప్రయాణాల వలన శారీరక శ్రమ, బడలిక, ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు విష్ణు పంజర స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే, మిథున రాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క స్వశక్తితోటి, ఆలోచనతోటి ప్రతి పనిని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అన్నదమ్ములతోటి, సోదర సోదరీమణులతోటి మీకు విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మనసులో ఉన్న విషయాలను గనక మీరు చెప్పినట్లయితే మీ పనులు ఇంకా త్వరితగతిన పూర్తవుతాయని గ్రహించాలి. వీటన్నిటితో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ప్రతికూలత ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా ప్రయాణాలు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటారు. వీటన్నిటితో పాటు నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇక కోర్టు విషయాలు కానీ, లేకపోతే స్థిరాస్తులకి సంబంధించి కానీ ఈరోజు పెద్దగా ఆలోచన చేసే అవకాశాలు గోచరించడం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ సహస్రనామాలు చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 1.
కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారు మాత్రం ఈరోజు వీరి యొక్క కుటుంబం గురించి అలాగే వీరి యొక్క ఆహారము ఆరోగ్యము వీటిపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాలి. కోపావేశాలను నిగ్రహించుకోవాలి. తగిన జాగ్రత్తలు ప్రతి విషయంలోనూ పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. సంతానానికి సంబంధించి ఎటువంటి మార్పులు చేర్పులు కనిపించటం లేదు. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధాశక్తుల్ని చూపించరు. అనవసరపు విషయాలలో జోక్యం కలిగించుకోవటం వలన లేదా పూచీకత్తుగా మీ స్థిరాస్తులని పెట్టడం వలన ఇబ్బందికి గురవుతారని గ్రహించాలి. మీ ఆవేశంతో తీసుకునే నిర్ణయాల వలన అనర్థాలు కలుగుతాయని కూడా మీరు గ్రహిస్తూ ముందుకు వెళ్ళాలి. అకాల భోజనం చేయటం వలన శారీరకపరమైన ఇబ్బందులకి గురవటము అలసటికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రయాణ సంబంధంగా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు ఈరోజు దేవి ఖడ్గమాల స్తోత్రం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వీరి యొక్క స్వవిషయాల గురించి జాగ్రత్త వహించాలి. అలాగే పట్టు విడుపు చూపించడం వలన ప్రతి పనిలోనూ కూడా వీరికి సానుకూలత లభిస్తుందని గ్రహించాలి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురవ్వటం అలాగే మీరు ఎవరినైతే నమ్ముతారో వారి వలన మోసపోయే అవకాశాలు ఉంటాయని గ్రహించాలి. అలాగే మీకు మీరుగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యులతోటి కానీ ఇతర వ్యక్తులతోటి కానీ మాట్లాడేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చెయ్యరు. వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండబోతోంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార నిమిత్తంగా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గ్రహించాలి. ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక వీటన్నిటితో పాటు కోర్టు విషయాలలో కూడా జాప్యం కలగటం అలాగే ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు దుర్గా కవచం చదవటం వినటం అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యారాశి వారు మాత్రం ఖర్చులని అధిగమించడానికి ఎక్కువగా ప్రయత్నించాలి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండబోతున్నాయి. దీంతో పాటు ప్రతి పనిలోనూ కూడా మీకు ఆలస్యం అనేది గోచరిస్తోంది. శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. కోర్టు విషయాలలో కూడా పరాజయం లభించే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటితో పాటు ముఖ్యంగా అన్నదమ్ములతోటి సోదర సోదరీమణులతోటి ప్రతి విషయంలోనూ కూడా వాదోపవాదాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా పనులు పూర్తి కావట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. కుటుంబ సభ్యులతోటి కూడా వాదోపవాదాలు ఉండటం మీలో ఎక్కువగా కలతను పెంచుతూ ఉంటుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ నిరాశ అనేది గోచరిస్తోంది. ఉద్యోగ వ్యాపార పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు లేకపోవటం ఆర్థిక పురోగతి లభించకపోవటం మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు తులసి అష్టోత్తరం చదవటం వినటం అలాగే తులసి ఆరాధన చేయటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థిక పురోగతి ఉద్యోగాభివృద్ధి గోచరిస్తోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి మాత్రం ఆశాజనకంగా ఉంటుంది. అలాగే గవర్నమెంట్ రంగాలలో ఉన్నవారికి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్నవారికి కూడా ఆర్థికంగాను అలాగే ఉద్యోగ పరంగాను వ్యాపార పరంగాను వృత్తిపరంగాను కూడా మంచి మార్పులు ఉండటం వీరికి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి కూడా ఆశించిన విధంగా మార్పులు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. సంతానానికి సంబంధించి కూడా చక్కటి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులన్నీ సానుకూలంగా పూర్తి కావటం ఆశించిన విధంగా ఆర్థిక అభివృద్ధి ఉండటం ఈరోజు తులారాశి వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అలాగే మీ మనసులో ఉన్న విషయాన్ని నలుగురు గుర్తించటము అలాగే దానికి అనుగుణంగా నడుచుకునే విధంగా వారి ప్రవర్తన ఉండటం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఈ రాశికి చెందిన వారు ఈరోజు శ్రీ సూక్తం చదవటం వినటం అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అదృష్ట సంఖ్య 9. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు మాత్రం ఈరోజు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించాలి. అయితే ఆశించిన విధంగా లేదా మీరు కోరుకుంటున్న విధంగా మార్పులు మాత్రం నెమ్మదిగా ఉంటాయని కూడా గ్రహించాలి. ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలత, స్థిరాస్తికి సంబంధించిన విషయాలలో అనుకూలత, వీటన్నిటితో పాటు ఉద్యోగస్తులకి కూడా ఆశించిన విధంగా మంచి మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. ఇంక్రిమెంట్లు రావటం కానీ, ప్రమోషన్లు లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి కూడా అన్ని విషయాలలో సానుకూలత అనేది గోచరిస్తోంది. పెట్టుబడుల విషయంలో కూడా మీరు ఆశించిన దానికంటే కూడా ఆర్థికంగా మంచి పురోగతి సూచిస్తోంది. అలాగే స్థిరాస్తి గురించి అమ్మకాలు, కొనుగోలు వీటికి సంబంధించి కూడా మంచి మార్పులు అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. దైవ దర్శనం చేసుకోవటం, తీర్థయాత్రలకు వెళ్ళటం, ముడుపులు చెల్లించటం వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తి కనబరిచే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశికి చెందిన వారు ఈరోజు మహాలక్ష్మి అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఉద్యోగ వ్యాపారస్తులకి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. అయితే మీ సంతానం గురించి, వారి అభివృద్ధి గురించి మీరు ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. కుటుంబ సభ్యులతోటి ఆస్తికి సంబంధించి మీకు వివాదాలు ఉండే అవకాశం గోచరిస్తోంది. వీటితో పాటుగా తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధను కనబరచాలి. ఎటువంటి వివాదాలున్నా, ఎటువంటి గొడవలు ఉన్నా సామరస్యంగా కూర్చొని మాట్లాడుకునే ప్రయత్నం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈరోజు ఆటంకాలు కలగటం కానీ, లేదా ఆశించిన విధంగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉన్న పనులని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. రైతులకి మాత్రం ఆశించిన విధంగా ఫలితాలు గోచరించటం లేదు. దీంతో పాటుగా వ్యాపారస్తులకి వ్యాపార పరంగా మార్పులు చేర్పులు ఉండటం, వ్యాపార నిమిత్తంగా వీరు అధిక రుణాలు తీసుకునే ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈరోజు లక్ష్మీనారాయణుల ఆరాధన చేయటం వీరికి మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పుకోవచ్చు. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. మకర రాశి వారికి మాత్రం ప్రతి పనిలోనూ జాప్యం అనేది గోచరిస్తోంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి విరోధాలు పెంచుకోకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. వైవాహిక జీవితంలో ఒడిదొడుకులకు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కోర్టు విషయాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోకపోతే ఇబ్బందికి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. కోర్టు విషయాలతో పాటుగా ముఖ్యంగా మీరు పాత బకాయిలు తీర్చకపోవటం అనేది మీపైన ఎక్కువగా ఒత్తిడికి గురి అవుతారని కూడా గ్రహించాలి. ఈ రాశికి చెందిన స్త్రీలకి ప్రతి విషయంలోనూ కూడా ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి అధిక శ్రమకి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రాశికి చెందిన వారు ఈరోజు తులసి అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు పడమర. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారు ఆర్థికపరమైన విషయాలలోనూ, అలాగే శత్రువుల వలన ఇబ్బంది ఎదుర్కోవటం, కోర్టు పనులు వీటిల్లో ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్య నిమిత్తంగా ఖర్చులు అధికంగా ఉండటం, శత్రువుల వలన ఇబ్బందికి గురవటం, శత్రుఘోష, నరపీడ ఎక్కువగా ఉండటం వలన శారీరకంగానూ మానసికంగానూ మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. సంతానానికి సంబంధించి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా ఆర్థికంగా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలకి కూడా ప్రతి విషయంలోనూ నిరాశ కలగటం, ఆశించిన విధంగా ఫలితాలు లేకపోవటం, ఆర్థికాభివృద్ధి అలాగే వ్యాపారాభివృద్ధి లేకపోవటం మిమ్మల్ని ఎక్కువగా కృంగదీస్తూ ఉంటుంది. ఇక ఈ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం, వినటం. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 6. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారు కూడా కోర్టు విషయాలు కానీ, లేకపోతే స్థిరాస్తి వ్యవహారాలు, అలాగే శత్రువులతోటి ఇబ్బందులు, కలహాలు ఇవి ఎక్కువగా వీరుకుంటూ ఉంటాయి. పనుల విషయంలో జాప్యం అనేది మాత్రం కలుగుతూ ఉంటుంది.
అలాగే మీరు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే అందులో ఆశించిన విధంగా మార్పులు లేకపోవటం మీకు నిరాశని నిస్పృహని కలిగిస్తుంది. ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉంటారో, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తుంటారో వారికి మాత్రం ప్రతి పనిలోనూ కూడా జాప్యం అనేది కలుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు గనక అమ్మాలి అని ప్రయత్నం చేస్తుంటే అందులో కూడా సానుకూలత లభించకపోవటం మీకు ఇబ్బందిని గురి చేస్తూ ఉంటుంది. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలు ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోవాలి. కోర్టు విషయాలలో జాప్యం ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపార నిమిత్తంగా మార్పులు అనేవి గోచరించటం లేదు. ఈ రాశికి చెందిన వారు ఈరోజు కనకధార స్తోత్రం చదవటం, వినటం, అలాగే అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. ద్వాదశి సందర్భంగా ఆ దామోదరుడి యొక్క అనుగ్రహం, తులసీమాత అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. శ్రావణ మాసంలో తులసి పూజ విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రావణ బుధవారం సందర్భంగా మహిళామణులు తులసి కోట దగ్గర బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. తులసి కోట దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 9 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. తులసి మాతకి గులాబీ పూలు, తెల్లటి పుష్పాలంటే ఎంతో ప్రీతిపాత్రం. తులసి కోటలో గులాబీ పూలు, తెల్లటి పుష్పాలు ఉంచి ఓం బృందావన్యై నమః అనే మంత్రం స్మరించుకుంటూ తులసి కోటకు ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత తులసి కోట దగ్గర దానిమ్మ పండు గింజలు, అరటిపండు ముక్కలు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా శ్రావణ బుధవారం సందర్భంగా తులసి కోట దగ్గర పూజ చేయటం ద్వారా తులసిమాత సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీరామ జయం. శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశికి దామోదర ద్వాదశి అని పేరు. తులసిని ఈరోజు ఇంటిలో నెలకొల్పుకోవాలి. శ్రావణ మాసం సంపదల మాసంగా మార్చుకోవాలి అంటే ఇంటింటా తులసి తప్పనిసరి. శ్రావణ మాసంలో ద్వాదశి తిథి నాడు మన ఇంటిలో నాటుకున్నటువంటి ఈ తులసి కార్తీక మాసం తులసి కళ్యాణం కాలానికి చక్కగా ఎదిగి రూపురేఖలు పొంది విశాలమై విస్తృతమై ఇంటిల్లిపాదికి ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రావణం, భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం ఈ 4 నెలల కాలంలో ఈ శ్రావణ మాసం శుక్లపక్షం ద్వాదశి నాడు నాటి పెంచి పోషించిన తులసి వృద్ధి పొందుతుంది. ఇది ఎలా ఇంటిలో వృద్ధి పొందుతుందో ఇది అంటే ఈ మొక్క, అదేవిధంగా ఇంటిలో ఉండేటటువంటి చిన్నారి బాలబాలికలు ఆరోగ్యంగా పెరిగి పెద్దన కావాలి. చిన్నారి బాలబాలికలకు వచ్చేటటువంటి సమస్త వ్యాధులకు ఆయుర్వేదం సూచించేటటువంటి సులభమైన నివారణోపాయం తులసి మొక్క. కంఠ సర్పి వచ్చిందా, తులసి ఆకులను కాస్త వేడి నీటిలో వేసి ఆ రసాన్ని త్రాగించినట్లయితే కంఠసర్పి, గొంతులో గరగర అనే దోషం తొలగిపోతుంది. కడుపులో నొప్పి, తిన్న పదార్థం జీర్ణం కాకపోవడం అనే వ్యాధి చిన్నారి బాలబాలికలను ఇబ్బంది పరిచినప్పుడు తులసి ఆకులను కాసింత గోరువెచ్చన చేసి ఆ ఆకులోని భాగం వైపు ఆముదం రాచి పొట్టపైన అలా అతికించినట్లయితే ఆ సమశీతోష్ణ స్థితి కారణంగా కాసింత వేడిగా ఉన్నటువంటి కారణం చేత ఆముదం కూడా కరిగి ప్రవహించడంతో పొట్టలో ఉండేటటువంటి వ్యాధి తొలగుతుంది, తగ్గుతుంది. చిన్నారి బాలబాలికలు చక్కగా నిద్రించగలుగుతారు, పదార్థం జీర్ణమవుతుంది. సమస్తములైనటువంటి వ్యాధులకు తులసి నివారణోపాయం కనుకనే ప్రాచీనులు ఇంటింటా తులసి అనేటటువంటి వాక్యాన్ని మనకు చెప్పి ఉన్నారు. శుక్లపక్షంలో ద్వాదశి తిథికి దామోదర ద్వాదశి అన్న పేరు సుప్రసిద్ధం. దామము అనగా తామర. గర్భములో నాభిలో నుంచి వెలువడినటువంటి ఆ తూడు ద్వారా కమలము, అందులో బ్రహ్మదేవుడు సృష్టికర్తగా మనం చిత్రపటాలలో శ్రీమన్నారాయణమూర్తి రమణీయమైన కమనీయమైన దృశ్యాన్ని చూస్తూ ఉంటాం. తామర ఎలాంటిది అంటే నీటి కొద్దీ తామర అనే ఒక సామెత మనం వినే ఉంటాం. సరస్సులో నీరు ఎంత పెరుగుతున్నా కూడా కాడ అంత పొడవుగా ఎదుగుతుంది. కమలం మళ్ళీ నీటి పైననే కనిపిస్తుంది.
నీటిలోన ఉన్న కాడ కనిపించదు, కాడ చివరన భూమిలోన అల్లుకున్న వేర్లు అసలు కనిపించవు. కానీ బురదలోన ఉండే ఆ వేర్లు, నీటిలోన ఉండే ఈ తూడు కారణంగానే తామర పుష్పం మనకు కనిపిస్తుంది. సంసార సాగరం అనబడేటటువంటి పంకములో, బురదలో, సముద్రములో, కుటుంబ జీవన నేపథ్యంలో, జీవన సరళిలో, సమస్యల వలయంలో కొట్టుమిట్టాడే మనమంతా కూడా తామర వలె బయటకి మట్టుకు చక్కగా నవ్వుతూ చిరునవ్వులు చిలకరిస్తూ అందరికీ పంచిపెడుతూ ఉంటాం. ఇది ఎలాగో శ్రీమన్నారాయణమూర్తి స్థితికారకుడు, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు సృష్టించిన అనంతరం సమస్త జీవులకు ఏ విధంగా వృద్ధికారకుడిగా శ్రీమన్నారాయణమూర్తి జగన్నాటక సూత్రధారి కనిపిస్తున్నాడో, అదేవిధంగా ఈ దామోదర ద్వాదశి నాడు ఆ స్వామికి ప్రీతికరంగా తులసిని పూజించినట్లయితే, తులసి మాలికల చేత శ్రీమన్నారాయణమూర్తిని అలంకరింపజేసినట్లయితే స్వామి అనుగ్రహంతో కుటుంబపరమైన సమస్త చిక్కులలో నుంచి మనల్ని మనం కాపాడుకోగలుగుతాం. ఇంటిలో వాస్తుపరమైన దోషాలు ఉన్నవి అని తెలిసినప్పుడు తలుపులు, కిటికీలు, వెంటిలేటర్లు, అలాగే ఇతర చిన్న చిన్న నిర్మాణాలు, వస్తు సామాగ్రిని ఉంచేటటువంటి కొట్టు లేదా ఇతర స్నానశాలలు మొదలైనవి వాస్తు నియమాలకు విరుద్ధంగా వ్యతిరేకంగా ఉన్నవి, సంఖ్యామానంగా 9 తలుపులు, 7 కిటికీలు, ఇలాంటి సమస్యలనేవి కూడా ఉన్నవి అన్నప్పుడు ఆ ఇంటికి సంబంధించి అనేక వాస్తు పండితులు తలుపులు తొలగించండి, కిటికీలు తొలగించండి అంటూ సూచనలు చేస్తూ ఉంటారు. పాటించగలిగిన శక్తి సామర్థ్యము ఉన్న ఎడల పాటించవచ్చు. అద్దె గృహం అయినప్పుడు, మన స్వాధీనంలో లేని విషయం అయినప్పుడు, అలాంటి సందర్భాల్లో ప్రత్యామ్నాయంగా ఆ దోషాలన్నీ కూడా తొలగించే నిమిత్తమై ఆయా తలుపులు, కిటికీలు విశేషంగా ఎక్కువగా తక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో అతిథి గృహం డ్రాయింగ్ రూములో ఇంటికి ఎదరగా, ప్రధాన ద్వారానికి ఎదరగా శేషపానుపు పైన పవళించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తి చిత్రపటం, లక్ష్మీదేవి పాత సంవాహనం చేసేటటువంటి చిత్రపటం, ఇలాంటి అర్చామూర్తి చిత్రపటాన్ని వేలాడదీసి ప్రతిరోజు కూడా తులసి మాలికల చేత, తులసి దళముల చేత అలంకరించినట్లయితే స్వామి అనుగ్రహంతో ఆ ఇంటికి ఉండేటటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి అంటుంది పరిహార విజ్ఞాన శాస్త్రం. తెలుసుకున్నాం కనుక పాటిద్దాం, 10 మందికి తెలియజేద్దాం, ప్రయోజనం సాధిద్దాం. మళ్ళీ రేపు కలుసుకుందాం. శ్రీరామ జయం.